నాతో కాల్ మాట్లాడుకున్నా కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను హై ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆపర్చునిటీ కార్డు వచ్చే వాళ్ళకి ఒక టిప్ ఏంటంటే పార్ట్ టైమ్స్ కూడా అంత ఎక్కువ లేవు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. మళ్ళీ మార్చి నుంచి రిక్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మార్కెట్ ఎట్లుండబోతుందంటే ఇప్పుడు ఈ టైంలో ఫస్ట్ జాబ్ మారడం అనేది, అసలు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు జర్మనీలో జాబ్ మారడం అనేది చాలా చాలా రాంగ్ డెసిషన్. అంతా మనమే లాస్ అవుతాం. సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లుందంటే కక్క లేక మింగ లేక అన్నట్టుంది. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలా మందిని తీసేస్తున్నారు. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మాస్ లే ఆఫ్స్ ఇన్ జర్మనీ. జర్మనీలో అసలు ఈ సంవత్సరం అంటే ఈ సెకండ్ క్వార్టర్ నుంచి థర్డ్ క్వార్టర్ వరకు చాలా చాలా మాస్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో అసలు చాలా చాలా గలీజ్ ఉంది మార్కెట్ అయితే. ఎప్పుడు ఇంతవరకు అయితే ఇట్లా కాలేదు. అలా రిసెషన్ వచ్చింది పోయింది అన్నీ అయినాయి, కానీ ఈ లే ఆఫ్స్ ఏందో అసలు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలా మందిని తీసేస్తున్నారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి జాబులు పోయినాయి. సో అది ఎందుకో ఏందో ఏ కంపెనీస్ మనం ఇప్పుడు చూద్దాం. సో మీరు అంటే ఇప్పుడు ఆపర్చునిటీ కార్డు మీద వచ్చే వాళ్ళకైనా స్టూడెంట్ వీసా మీద వచ్చే వాళ్ళకైనా చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే ఏ కంపెనీస్ అవుతున్నాయి, ఎందువల్ల అవుతున్నాయి అనేది కొన్ని నేను కలెక్ట్ చేసిన పాయింట్స్ మీకు చెప్పాలనుకుంటున్నా. సో దానికన్నా ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయట్లే. అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ముందు మనం ఈ వీడియోస్లలో అయినా లేకపోతే నా వెబ్సైట్లో అయినా కూడా ఈ ప్లేస్మెంట్ సర్వీసు లేకపోతే ఈ రెజ్యూమ్ కవర్ లెటర్ చెకింగ్ సర్వీసు ఇంకా ఏమైనా ట్రైనింగ్ సర్వీసులు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా, విత్ కొలాబరేషన్ విత్ సమ్ పీపుల్ ఆర్ లేక నేను ఏదన్నా స్టార్ట్ చేయాలి అంటే ఈ వీడియోస్ ద్వారా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఈ కామెంట్స్ పెట్టి లైక్ చేసి షేర్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం హై ప్రయారిటీ ఉంటుంది ఆబ్వియస్గా, పర్సనల్ కాల్స్కైనా దేనికైనా. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళకి వెళ్ళిపోదాం. సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లుందంటే కక్క లేక మింగ లేక అన్నట్టుంది. ఏంటంటే జాబులు రావట్లే, ఉన్న జాబులే చాలా మంది పోతుంది. కొత్తగా ఏమో ఆపర్చునిటీ కార్డు వీసా ఇస్తుంది. అసలు ఎందుకు ఇస్తుంది జాబ్ లేనప్పుడు అని అనుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్. అంటే ఏ కంట్రీని ఆ కంట్రీ మార్కెటింగ్ చేసుకుంటుంది. ఇది కూడా అంతే, మార్కెటింగ్ చేసుకుంటుంది. ఉన్నా లేకున్నా వచ్చి మనం ఏదో రకంగా వీళ్ళకి డబ్బులు అయితే తగిలిపెడతాం. మన 10,000 12,000 బ్లాక్డ్ అకౌంట్ పైసలు వీళ్ళకే ఇస్తాం, అదే ఈ ఖర్చులకే ఇస్తాం. రాకపోతే వెళ్ళిపోతాం. వీళ్ళది పోయేది ఏదీ లేదు, అంతా మనమే లాస్ అవుతాం. కాకపోతే వస్తున్నాయి జాబ్లు, వచ్చేవి కూడా ఉన్నాయి, పోయేటివి కూడా ఉన్నాయి. ఇక చెప్పుకుంటూ వస్తే వోక్స్ వ్యాగన్ ఒక 7,000 జాబ్స్ కట్ చేసింది, సీమెన్స్ ఒక 2,000 జాబ్స్ కట్ చేసింది, ఇన్ఫియాన్ ఒక 1,400 జాబ్స్ కట్ చేసింది, ఇంటెల్ ఒక 15,000 జాబ్ కట్ చేసింది, జెడ్ఎఫ్ బిగ్ ఆఫ్ ద ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా 12,000 జాబ్స్ కట్ చేసింది. మేజర్ ఎఫెక్ట్ అయింది ఏంటంటే ఆటోమోటివ్ కంపెనీస్ మేజర్ ఎఫెక్ట్ అయినాయి. ఈ ఐటీ ఎక్కడున్న ఐటీ అనేది కిందికి పోదా అంటే ఎప్పుడున్నా అది మంచిగా ఉంటుంది. బట్ ఈ ఆటోమోటివ్ కంపెనీస్లా ఐటీ ప్లస్ ఆటోమోటివ్ మిక్స్డ్ అనే వాటికి మాత్రం ఎఫెక్ట్ అయింది చాలా. ఇప్పుడు అసలు ఇంకా కొన్ని కంపెనీస్, బాష్ కూడా ఒక 4,000 జాబులు తీసేద్దామని ప్లానింగ్ లో ఉందంట. బేయర్ అంటే ఇది ఫార్మసీ కంపెనీ, ఇది కూడా ఒక 4500 ఎంప్లాయీస్ తీసేద్దామని ప్లానింగ్ లో ఉంది. వోడాఫోన్ బిగ్గెస్ట్ ఇన్ జర్మనీ, ఇది కూడా ఒక 1,300 పీపుల్ని గెట్ అవుట్ అనే దానికి ప్లానింగ్ లో ఉంది. ఎస్ఏపీ, నేను వర్క్ చేసే ఎస్ఏపీ కూడా ఒక 200 జాబ్స్ తీసేద్దామని ప్లానింగ్ లో ఉంది, ఓన్లీ ఇన్ జర్మనీ. సో దీనివల్ల బేసిక్ ఏమైందంటే ఈ జాబులు పోవడం వల్ల, ఈ జాబులు తీసేయడం వల్ల మేడ్ ఇన్ జర్మనీ అనే బ్రాండ్ అని తగ్గిపోతా ఉంది రోజు రోజుకి. తగ్గిపోతే ఏమైతుంది, అప్పుడు ఈ చిన్న చిన్న కంపెనీస్ మీద మళ్ళీ ఆ మాట ఏదైతుందో అది ఎఫెక్ట్ అవుతుంది. ఆ చిన్న చిన్న కంపెనీస్ అంటే తట్టుకోలేకపోతున్నాయి, కాంపిటీషన్ అయినా లేకపోతే ఈ సస్టైన్ అవ్వడం, ఈ మార్కెట్ సస్టైన్ అవ్వడం, ఈ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లేషన్ వల్ల దేనివల్ల తట్టుకోలేకపోతున్నాయి. సో ఫస్ట్ ఒక చిన్న కంపెనీ తీసుకుందాం. చిన్న కంపెనీ ఫస్ట్ ఒక క్యాండిల్ తయారు చేసింది అనుకుందాం. ఆ క్యాండిల్ తయారు చేసేది వాళ్ళ బిజినెస్ రావట్లేదు. సో వాళ్ళు ఫోకస్ అనేది కంప్లీట్ మార్చేస్తున్నారు. ఆ ఫోకస్ మార్చేసరికి ఆ పాత ఎంప్లాయీస్ తీసి మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఉన్న వాళ్ళతో మేనేజ్ చేయడం, అంటే ఫోకస్ కంప్లీట్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మారేసరికి ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తున్నారు. అదొకటి. కొన్ని చిన్న కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్ అయినా లేకపోతే కొన్ని చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాటి ఏం చేస్తారంటే వాళ్ళు పెడతారు. అది అంటే మంచిగా నడుస్తుంది, అప్పులు తెచ్చో ఇన్వెస్ట్మెంట్ ఏదో చేసి నడుస్తుంది, మంచిగా ఎంప్లాయీస్ తీసుకుంటారు. తట్టుకోలేకపోయేసరికి ఇంక పెద్ద కంపెనీస్కి ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు, సో ఆ ఎంప్లాయీస్తో మేనేజ్ చేస్తారు. ఈ చిన్న కంపెనీ ఎంప్లాయీస్ అందరినీ గెట్ అవుట్. సో మళ్ళీ ఇంకా చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే ముందే ప్లాన్ చేసుకుంటాయి. జస్ట్ మార్కెటింగ్, వాళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని, ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని, వాళ్ళు ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకొని ముందే ప్లాన్ చేసుకుంటే పెద్ద కంపెనీ అమ్మేద్దామని ముందే ప్లాన్ చేసుకొని మన అసలు బకరాలను తీసుకొని మనం పెట్టుకొని ఏం చేస్తారు, వాళ్ళకు మంచి పేరు వస్తుంది, పెద్ద కంపెనీకి అమ్మేసుకొని కదా మనని చేస్తారు. ఇంకా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ టైంలో ఫస్ట్ జాబ్ మారడం అనేది, అసలు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు జర్మనీలో జాబ్ మారడం అనేది చాలా చాలా రాంగ్ డెసిషన్. ఎందుకంటే
ఇప్పుడు జాబ్లు ఉన్నాం అనుకోండి, అట్లీస్ట్ మనకు ఒక 3 months ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. జాబ్ మారితే 15 days ఉంటుంది, 1 month ఉంటుంది. సో జాబ్ మారితే చాలా కష్టంగా ఉంది సస్టైన్ అవ్వడం. మళ్ళీ కొత్త జాబ్ వచ్చినా కూడా వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకుందని తెలియదు. సో జాబ్ మారకండి ఎవరన్నా. సో సెకండ్ పాయింట్, కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మీద అప్లై చేయకండి. కొంచెం పెద్ద కంపెనీస్కి ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే చిన్న కంపెనీస్ అప్లై చేస్తే మన మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం హై లెవెల్ మేనేజ్మెంట్ తోటి చాలా కాంటాక్ట్లో ఉంటాం. సో మన వర్క్ అనేది, మన పర్ఫార్మెన్స్ అనేది నీట్గా ఒక ట్రాన్స్పరెన్సీ మేనర్లో చూస్తూ ఉంటారు. సో ఎప్పుడన్నా వాళ్ళకి ఏమైనా అయినా కూడా ఈ సిచ్యువేషన్లో ఈజీగా మనం తీసేస్తారు. సో వాటికి కూడా అంటే ఆ చిన్న కంపెనీస్కి ఇప్పుడైతే ఇది కరెక్ట్ టైం కాదు. పెద్ద కంపెనీస్కి అప్లై చేసుకోండి. చిన్న కంపెనీస్కి అప్లై చేసి ఎప్పుడు రైట్ టైం అంటే, ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది, మంచిగా బూమింగ్ ఉంది అన్నప్పుడు మన చిన్న కంపెనీస్కి అప్లై చేస్తే మనకు చాలా రికగ్నైజేషన్ ఉంటుంది, చాలా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు, డైరెక్ట్ కాంటాక్ట్స్ విత్ CEO లేకపోతే పెద్ద పెద్ద మేనేజర్స్ డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి. అదే పెద్ద కంపెనీస్లా మనం ఒక ఎంప్లాయీ అంతే. అసలు మనం ఉన్న వాళ్ళు పెద్ద CEO వాళ్ళకి ఎవరు తెలియదు. జస్ట్ మనం ఒక ఎంప్లాయీ, మన టీంలో పనిచేస్తాం అంతే. సో మీరెవరన్నా ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి పెద్ద కంపెనీస్ చూస్ చేసుకోండి, రైట్ చాయిస్. అండ్ మార్కెట్ ఎట్లుండబోతుందంటే, ఇప్పుడు ఆగస్ట్లో మొత్తం జర్మనీ అంతా ఈ స్కూల్స్ హాలిడేస్ ఉంటుంది కాబట్టి రిక్రూటింగ్ అంతా జస్ట్ ఫర్ టైమింగ్ ఫ్రీజ్ అయిపోయింది. సెప్టెంబర్ కూడా ఆల్మోస్ట్ అంటే వెకేషన్ నుంచి వస్తారు, ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. అక్టోబర్ నవంబర్లో అప్లై చేసుకోండి, వస్తే అప్పుడు రావచ్చు. మళ్ళీ డిసెంబర్ జనవరి మళ్ళీ హాలిడేస్, మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ వచ్చి జస్ట్ వాళ్ళు సెట్ అయ్యే వారు ఫిబ్రవరి అయిపోతుంది. మళ్ళీ మార్చి నుంచి రిక్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా ఫ్రీజ్ అయిపోయింది. ఆ ఫ్రీజ్ కూడా ఎందుకంటే చాలా కంపెనీస్ భరించలేక అవుట్ సోర్సింగ్ చేసుకుంటున్నాయి. అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎంప్లాయీస్ తీసుకోవడం, లేకపోతే గ్లోబల్ డెలివరీ చేసుకుంటుంది. అంటే ఇండియా నుంచి ఎంప్లాయీస్ తీసుకోవడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీకి ఒక 50,000 euros ఇస్తాను, 50,000 euros ఇస్తాను. అంటే ఒక 10 మంది ఎంప్లాయీలు అంటే 50,000 euros అంటే నాకు 5 లక్షల euros కావాలి. అదే నేను ఇండియా నుంచి ఒక ఎంప్లాయీని తీసుకొని కంప్లీట్ రిమోట్ వర్క్ చేసుకుంటే ఒక ఎంప్లాయీ 50,000 ఇస్తా రూపాయలు, అంటే 5 లక్షలు అక్కడ అయిపోతుంది. ఇక్కడ 5 లక్షల euros కావాలి, అక్కడ 5 లక్షల రూపాయలు కావాలి. సో అది 5 లక్షలు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆ మార్కెటింగ్ అదంతా స్ట్రాటజీ చేయడానికి 5 లక్షలకి ఇంకొక 5 లక్షలు అవుతుంది. అంటే 10 లక్షలతోటి 10 ఎంప్లాయీలని నేను ఇక్కడ పెట్టుకుంటాను. సరే వాళ్ళ శాలరీ లక్ష అనుకున్నా కూడా ఒక 15 లక్షలు 20 లక్షలు అయిపోతుంది. ఇక్కడ 5 లక్షల euros అంటే ఆల్మోస్ట్ టూ మచ్, ఒక 4 కోట్ల చిల్లర అవుతుంది. సో అది ప్లాన్ చేసుకుంటున్నాయి. అంటే ఇండియన్ ఇప్పుడు మీరు చాలా మంది, మీలో కూడా చాలా మంది జర్మన్ క్లయింట్స్కో లేకపోతే US క్లయింట్స్కో లేకపోతే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక చైన్. ఇప్పుడు ఇది ఏంటంటే దీనివల్ల ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఆపర్చునిటీ కార్డు వచ్చే వాళ్ళకి ఒక టిప్ ఏంటంటే, మీరు ఫస్ట్ పెద్ద కంపెనీస్కి అప్లై చేసుకోండి. అంతకుముందు ఒక 300 అప్లికేషన్ అయితే ఒక జాబ్ వస్తుంది అంటే ఇప్పుడు ఒక 500 వేయాలి. అది జర్మన్ వస్తే, జర్మన్ రాకపోతే 600, 700, 800 వేయాలి. అండ్ కీప్ ఆన్ అప్లయింగ్ హ్యాస్ మెనీ హ్యాస్ యూ కెన్. అండ్ రెఫరెన్స్ పట్టుకోండి. రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం లేదంటే అది కాదు, మీరు లింక్డ్ఇన్లో ఎవరికైనా కాంటాక్ట్ పంపించినప్పుడు అక్కడ నోట్ మనం రాస్తాం కదా, ఆ నోట్లో మీరు ఇట్లా నేను సో అండ్ సో ఇట్లా జాబ్ అప్లై చేస్తున్నా, మీరు రెఫరెన్స్ ఇవ్వగలరా అని ఎవరన్నా ఎంప్లాయీ ఉంటే, అది HR ఉంటే ఇట్లా సో అండ్ సో జాబ్ అప్లై చేసిన, సో ప్లీజ్ మీరు కొంచెం చూసి ఫాస్ట్ రిప్లై ఇవ్వగలరా, అట్లా ఏదన్నా. సో ఉత్తగా అప్లికేషన్ వేసినావా, చూసిరా, రిజెక్షన్ వచ్చిందా కాకుండా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. ఇది నాకైతే వర్క్ అయింది, నేనైతే అప్లై చేసా. చాలా మందికి నేను చెప్పా, చాలా మంది కూడా కొంచెం మామూలు అప్లై చేసానికన్నా చాలా మంచిగా ఉందని చెప్పారు. సో దానికోసం చెప్తున్నాం. సో ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చే వాళ్ళు చాలా హోప్స్తో వస్తారు. చాలా అంటే వాళ్ళకి ఈవెన్తో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలియదు ఇక్కడ ప్రాసెస్. సో నాకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు ప్రాసెస్ అనేది తెలుసు కాబట్టి నేను మీతో చెప్పాలనుకుంటున్నా. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఇప్పుడు జర్మనీలో ఒకటే అంటే జర్మనీలో కాదు, ఇప్పుడు ఆల్ ఓవర్ ద యూరోప్ ఇట్లే ఉంది. అండ్ ఇప్పుడు యూకేలో అయ్యే ఆ గొడవ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అనే ఆర్టికల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు రైట్ టైమా అంటే అది ఎవరని చెప్పలేము, కానీ వచ్చిన వాళ్ళైతే రాకుండా ఉండలేరు, వచ్చి ట్రై చేయండి. అండ్ మీరు పార్ట్ టైమ్స్ కూడా అంత ఎక్కువ లేవు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. స్టూడెంట్స్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆపర్చునిటీ కార్డుకి ఆ పార్ట్ టైం చేసుకునే ఛాన్స్ ఇవ్వడం కూడా ఒక డిసడ్వాంటేజ్, ఎందుకంటే టూ మచ్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో టూ మచ్ కాంపిటీషన్ పోయేసరికి పార్ట్ టైమ్స్ తగ్గిపోతున్నాయి. సో అదొకటి. ఇంకేం చెప్పాలనుకుంటానంటే, ఇది ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్, ఇది రిసెషన్ అంటే రిసెషన్ కాదు, జస్ట్ ఫర్ టైం బీయింగ్ ఓన్లీ ఈ సెకండ్ క్వార్టర్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి ఇట్లుంది. బట్ నాకు తెలిసినంత వరకు అక్టోబర్, సెప్టెంబర్కి మంచిగా బూమ్ అవుతుంది. అంటే బూమ్ అంటే
ఒక స్టేబుల్కి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ బూమ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఎంతైనా కొత్త కంపెనీస్ జనరేట్ అవుతున్నాయి. సో కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, కొత్త సర్వీస్ వస్తున్నాయి. సో ఇంటర్నేషనల్ కూడా అందరూ, అన్ని కంపెనీస్ కూడా ఇంటర్నేషనల్కి సర్వీస్ ఇవ్వాలి, ప్రోడక్ట్స్ అందించాలని కష్టపడి కృషి చేస్తున్నారు. అంటే దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు డెలివర్ దర్ సర్వీస్ టు ద వరల్డ్ వైడ్. సో దానికోసం మంచిగా వస్తుంది. ఎవరు డిస్కరేజ్ అవ్వకండి. మీరు వేసే నార్మల్గా ఒక రోజు 20 అప్లికేషన్లు అయితే 40 అప్లికేషన్లు వేయండి. డూ హ్యాస్ మెనీ హ్యాస్ యూ కెన్, ఓన్లీ బట్ విత్ క్వాలిటీతో వేయండి. క్వాంటిటీ మ్యాటర్ కాదు, క్వాలిటీ విత్ 40 అనేది చాలా ఇంపార్టెంట్. సో 40 అట్లా వేయాలి అని జస్ట్ నేను ర్యాండమ్గా చెప్తున్నా. బట్ 40 వేయాలంటే 39 వేసి అట్లా చెప్పకండి. బట్ ఏంటంటే ఎన్ని వేస్తే అంత మనకే మంచిది. సో టైం తక్కువలో మనం రిక్రూట్ అవ్వచ్చు. సో అది నేను చెప్పాలనుకుంటున్నది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవెన్ ఎవరైనా నాతో కాల్ మాట్లాడుకున్నా కూడా కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను హై ప్రయారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది రిప్లై ఇస్తున్నారు, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. సో కామెంట్స్ ఎవరైతే ఎక్కువ పెడతారో, అంటే ఎవరైతే అట్లా నేను ప్రయారిటీ లిస్ట్ రాసుకుంటున్నా, సో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఇది ఈరోజు మన వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నా, వచ్చే వాళ్ళకైనా ఉన్న వాళ్ళకైనా. So please do like, share and subscribe to Jagan in Germany. Bye bye. Thank you for your smile.